దేవుని యొక్క పరిశుద్ధమైన బలలో పాలు పొందక ముందు దేవుని యొక్క వాక్యాన్ని విని ప్రభు బలలో మనం పాలు పొందాం. మన బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లె పాడుకుంటాం. బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లె పాడుకుంటాం. భలే బాలే మాట బంగారు మాట, బైబుల్లో మాట యేసు మాట. భలే బాలే మాట బంగారు మాట, బైబుల్లో మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. భలే బాలే మాట బంగారు మాట, బైబుల్లో మాట యేసు మాట. బలలో చేయుట కొరకై దానికి మునుపుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి కీర్తనలు 128. కీర్తనలు 128 6 వచనాలుంటే మనము మార్చి చదువుకుంటాం. కీర్తనలు 128 6 వచనాలుంటే మార్చి చదువుకుంటాం. పేజీ నెంబర్ 521. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నీవు నీ చేతుల కష్టార్జితను అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలకడవు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండెను, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లల ఒలివ మొక్కల వలె నుందురు. సియోన్ల నుండి యెహోవాను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూసేదవు, పిల్లలను నీవు చూసేదవు. ఇజ్రాయెల్ మీద సమాధానము ఉండగాక. ఒక చిన్న మాట, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. మొదటి కొరింథీ 11వ అధ్యాయము 28వ వచనం. 153 నూతన నిబంధనలు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలన్నది త్రాగవలెను. 29 కూడా చదువుకుంటాము. ప్రభు శరీరమని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. కవి వాక్య భాగాలను దీవించలాగున ప్రార్థన చేసుకుంటాం. తండ్రి, మీ మాటలు జీవము కలిగినటువంటివి, మీ మాటలు సరిచేసేవి, మీ మాటలు నా తండ్రి మా ఆశీర్వాదానికి మూలంగా ఉండేటటువంటివి, మా జీవానికి మూలముగా ఉండేటటువంటి మీ యొక్క మాటలను మాకు అందిస్తారండి. నా ప్రభువా, నా దేవా, మమ్మల్ని సమకూర్చండి, ఉద్యోగపరచండి, ధైర్యపరచండి. నా తండ్రి, మేమందరం కూడా మీ వాక్యం మీద ఆశ పెట్టుకున్నటువంటి వారము, కరుణించండి. ఇరవై ఆకాశం మధ్యలో ఉంచండి. సర్వాన్ని సృజించినటువంటి దేవుడు, సర్వాధికారము కలిగిన దేవుడు మా మధ్య ఉన్నారు. వందనాలు. నా ప్రభువా, నిలబడుతున్నటువంటి మీ దాసుడు బలహీనుడు, కూర్చున్నటువంటి పాదాలు కట్ట కూడా ఏమిటి కాడు. ఆయనలో యేసుక్రీస్తు ప్రభువా యొక్క సిలువ ద్వారా లభించినటువంటి భాగ్యాన్ని బట్టి కార్యం చేస్తారండి. నా ప్రభువా, అవసరమైన సంగతులు నా తండ్రి మీరు మా కొరకై దాసించిన ఉపకారాలు మాకు ఇవ్వాలనుకున్నటువంటి క్రమంలో తండ్రి మీద ఆశలతో నింపి మీరే ప్రభువా మీ మహిమార్థమై వాడుకుంటూ రమ్మని ఘనత మహిమ స్థుతి ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామమున పేట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.
మనకు బల్ల సమయం ఆరాధనలో మన సహవాసంలో ప్రతి వారం కూడా కలిగి ఉంటాం. కారణం ఏమంటే ఆరాధన అంటంతోనే మనకు ఒక మాట అర్థమవుతుంది. దేవుణ్ణి అనుభవించి ఆరాధించుట, దేవుణ్ణి కలిగి ఉండి ఆరాధించుట. ఆరాధనలో రుచి చూసి ఎరిగితిమి అనే పాట పాడుకుంటూ వచ్చాం. అంటే దేవుణ్ణి అనుభవించి దేవుడు మన జీవితాల్లో మనకి ఏమై ఉన్నాడో ఆరాధించాలి అని అనేక మార్లు చెప్పుకుంటూ ఉంటాం. వాస్తవమే. అయితే దేవుడు మనకేమై ఉన్నాడు, మనకి దేవుడు అయినా కాకపోయినా ఆయన దేవుడే, అంతేనా? మనం నమ్మినా నమ్మకపోయినా ఆయనే సృష్టికర్త, అవునా కదా? కాబట్టి ఆయన దేవుడు. ఆరాధనలో మనం ఏం చేస్తామంటే ఆయన చూస్తాం. ఆయన చూసినప్పుడు భక్తుల యొక్క వైఖరి ఎలా ఉంటా వచ్చిందంటే చచ్చిపోయినటువంటి కుక్క వలె మారిపోతూ వచ్చారు. ఒక ఆయన, ఒక ప్రవక్త, ఆయన ప్రవక్త ప్రకటిస్తా ఉన్నాడు. మీ అందరికీ బాగా తెలుసు యెషయా ప్రవక్త కదా. 66 అధ్యాయాలు ఉంటాయి అందులో. అయితే ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననం గురించి ప్రకటించాడు, ఆయన మరణం గురించి కూడా ప్రకటించాడు కదా. అయితే ఆయన అంటాడు, ప్రకటించి మీకు శ్రమ అని ప్రకటించి అంటాడు. 6వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి అంటాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల మనుషుల మధ్యలో నివసించేవాడను. ఎప్పుడు తెలుసుకున్నాడు? దేవుడు ప్రత్యక్షమైనప్పుడు. ఆరాధన అంటే అర్థం ఏంటంటే దేవుని చూడటము అని అర్థం. మనల్ని మనము ఒక పర్యాయము, ఒక మనిషిగా ఎంత బలహీనడో, మనుషులం అంటే బైబిల్లో రాయబడతా వస్తుంది, ఆవిరి వంటి వారు అని, వట్టివారు అని, గతించిపోయే నీడ వంటి వారు అని రాయబడతా వస్తుంది. కాబట్టి దాన్ని గమనించుకోవాలి అని హెచ్చరిక చేయబడతా ఉన్నాం. బల్ల దగ్గరికి వచ్చినప్పుడు పరిపూర్ణంగా మనము ప్రభువుని చూస్తాం, ప్రభుకున్నటువంటి గుణగణాలను చూసి పరిశీలించుకుంటాం. ఇది కూడా ఆరాధనలో భాగమే. అందుకని ఆరాధన అయిపోయింది కాబట్టి కొంతమంది లేచి వెళ్తూ ఉంటారు. ఆరాధన అయిపోయింది కాబట్టి ఇంకా అంతా అయిపోయినట్టుగా భావిస్తూ ఉంటారు. కొంతమంది చక్కగా మనకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు నిద్ర రాదు, స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకోవాలి. చాలా కష్టం నిద్ర రావాలంటే. అటు మెసిలి ఇటు మెసిలి ఆ పరుపు కూడా మార్చుకోవాల్సింది మళ్ళీ 5 ఇయర్స్కి నిద్ర రాక. అలా ఉంటుంది మన పరిస్థితి. కానీ మందిరంలోకి వస్తే ఆరాధనప్పుడు మాత్రం ఖచ్చితంగా నిద్ర వస్తుంది. చూడండి, మందిరం అంత ధన్యత, అది ఒక ముందులాగా పనిచేస్తూ ఉంటుంది కదా. అలాగా కాబట్టి బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మనము జాగరూకులమై ఉండాలి. ఆరాధించిన మనము బల్ల దగ్గర ఎలా ఉంటున్నాం? క్రీస్తు ప్రభువారి యొక్క స్టాండర్డ్స్ ఏంటి? ఆయన ఎలా ఉన్నాడు? ఆయన రూపంలో సృజించుకున్నటువంటి మనుషులం కదా మనం కూడా అలా ఉండడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత ఏంటంటే ఈ లోకంలో ఎందరో క్రీస్తు ప్రభువును ప్రకటిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు, పరిచర్య చేస్తూ ఉన్నారు. కానీ క్రీస్తు ప్రభువారి యొక్క రూపంలోనికి వచ్చుట కొరకై, ఆ విధానములో పెంచబడుట కొరకై మనకిచ్చిన దర్శనం ప్రత్యేకమైనటువంటిది. దీన్ని గ్రహించుటకు, ఇందులో ఉండుటకు ప్రభు కృప చేస్తూ వచ్చాడు. అందుని బట్టి కూడా మనం ధన్యులము అని మనం ప్రభువారిని ఆరాధిస్తూ రావాలి. కాబట్టి బల్ల దగ్గరికి మనం వచ్చేటప్పుడు ప్రతి వారము కూడా మనం ఏం చేయబడుతూ ఉంటామంటే ఆయన రూపంలో ఉన్నామా లేదా పరిశీలించుకుంటూ ఆయన వచ్చినప్పుడు సంపూర్ణంగా ఎత్తబడతాం. ఆయన రూపంలో కనపడతాం మనం. ఆయన ఏ రూపంలో మలచాలనుకుంటున్నాడో, చెక్కాలనుకుంటున్నాడో ఆ రూపంలో చెక్కబడతాం మనం. దాని కొరకై బల్ల ఉంటా వస్తుంది. అందుకనే బల్ల దగ్గరికి మనం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలసిపోతాం ఇప్పటికే కదా, నిద్ర వస్తూ ఉంటుంది. త్వరగా ముగిస్తే బాగుండు, అన్న గుంటూరు నుంచి వచ్చినట్టున్నాడు, చెప్తాడేమోనని మీ టైంకి ముగిస్తాను. కొంత సమయాన్ని దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో మనం గమనించాలని కోరబడతా ఉంటున్నాం. కాబట్టి ఆశీర్వాదము అనేది చాలామందికి మనకు ఇష్టమైనటువంటి మాట. ఎందుకంటే ఆశీర్వాదానికి దేవుడి కర్త కాబట్టి, దేవుడే ఆశీర్వాదం కాబట్టి ఆయన ఉంటే సరిపోతుంది. అందుకనే జక్కయ్య అన్నాడు, ఏమన్నాడు? నీవుంటే సరిపోతుందిలే అన్నాడు. ఎలా అన్నాడు? ఆయన జీవితం ద్వారా అన్నాడు. ఆయనకి ఆస్తి ఉంటే సరిపోతుంది అనుకున్నాడు అంతకుముందు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వచ్చినాక ఏమనుకున్నాడు?
మీరు ఆస్తి కంటే జీవము కంటే ప్రాముఖ్యమైన వారు అని గమనించిన తర్వాత వాటి మొత్తాన్ని ఇచ్చిపడేస్తా వచ్చాడు. అందరికీ ప్రేమించలేదు దాన్ని. అందుకనే మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఆశీర్వాదాన్ని ఎక్కువ కోరుకుంటూ ఉంటాం. ఈ ఆశీర్వాదానికి కొన్ని మెట్లు ఉంటాయి. నేను ఒక మెట్టు మాత్రమే చెప్తాను. కాబట్టి ఇక్కడ కూడా మనకు కీర్తనలో 128వ కీర్తనలో ఒక కుటుంబం ఉంటా వచ్చింది. ఆ కుటుంబంలో పిల్లలు కూడా ఉన్నారు. ఆ కుటుంబంలో దేవుడు ఉన్నాడు. దేవుని అందులో భయభక్తులు కూడా ఉంటా వచ్చాయి. ఆ తర్వాత దేవుని బల్ల కూడా ఉంటా వచ్చింది. బల్ల ఉందంటే ఆరాధన కూడా ఉన్నట్టేగా, ఆరాధన కూడా ఉంటా వచ్చింది. ఎంత ఫలిస్తున్నారో, మరలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు. మంచి కుటుంబం. కాబట్టి ఈ కుటుంబాన్ని దేవుడు మన కొరకై రాశించుతా వచ్చాడు 128వ కీర్తనలో. కారణం ఏమంటే మనం కూడా అలాగే ఉండాలని ప్రభువు ఆశపడుతూ ఉన్నాడు. ఎందుకు ఇంతమంది ప్రవక్తలను, ఇంతమంది భక్తులను దేవుడు ఎన్నుకొని రాయిస్తూ వచ్చాడు. దేవుడే మాట్లాడుతూ వచ్చాడు వారితో నా దినాన్న. ఎందుకు అంటే దినాన్న మనకు అవసరమైన సంగతులు కాబట్టి. ఈ దినాన్న ఈ బైబిల్ను మన లాంగ్వేజ్లోనికి మనకు అందుబాటులో ఉంచి, మనకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి సేవకులను తరపించేసి మన మధ్యలో ఉంచి, మనకు ఇలా ఉంచుతున్నాడు అంటే, మాట్లాడుతున్నానంటే కారణం ఏంటంటే మన మీద దేవుని యొక్క కరుణ కటాక్షలు ఎక్కువగా ఉన్నాయి. ఆయన మనం విడిచిపెట్టలేదు. మనల్ని అంతగా దృష్టిస్తూ ఉన్నాడు అని మనము గమనిస్తూ రావాలి. కాబట్టి మొట్టమొదటి ఏంటి ఆశీర్వాదానికి అని మనం చూస్తే చదువుదామా. 128వ కీర్తన మొదటి వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి. కాబట్టి మొట్టమొదటిది ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి అన్నమాట. ఆశీర్వాదానికి మొదటి మెట్టు ఏంటంటే భయము, భక్తి దేవుని యందు మనం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడిగా ఉంటాడు అని దేవుడు చెప్తా ఉన్నాడు. భయభక్తులు కలిగి ఉండాలి. ఈ రెండు లేకుంటే ఆశీర్వాదం రాదు. ఆశీర్వాదం కోరుకున్నా కూడా మనకు కష్టమైపోయేదిగా ఉంటుందన్నమాట. ఏంటి యెహోవా యందు అంటే, నేను టైం తక్కువ ఉంటుంది కాబట్టి ముందుకెళ్తాను. సామెతల గ్రంథము, సామెతలు 8వ అధ్యాయం 13వ వచనం చదువుతారా? సామెతలు చాలా ఉన్నాయి. మొదటి మెట్టు చెప్తా ఉన్నాము. సామెతలు 8:13లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకోవాలి. అంటే చెడుతనాన్ని మాత్రం మనము లక్ష్య పెట్టకూడదు. అందుకే పౌలు అంటా వచ్చాడు, ఒక మాట అన్నాడు. నేను ఏమన్నాడు, వెనుకున్న వాటిని మర్చిపోయాను అన్నాడు. ఒకసారి అన్నాడు, పెంటతో సమానంగా పెంచుకొనిస్తున్నాను అన్నాడు. కాబట్టి వాటిని పెద్దగా దృష్టించుడి కాదు, వదిలివేస్తూ ఉంటాడు. దేవుని యందు భయభక్తులు అన్నప్పుడు మొట్టమొదటిగా మనకు కావాల్సినటువంటిది, తెలియవలసినటువంటిది అనుభవము, అవసరమైన అనుభవం ఏంటంటే చెడుతనాన్ని అసహించుకోవాలి. దాన్ని మాత్రం కూడా ప్రేమించకూడదు, దాన్ని మాత్రం కూడా అంగీకరించకూడదు. ఇది మొదటి మెట్టు మనకు భయభక్తుల్లో. అసలు భయభక్తులు కలిగి ఉన్నారా లేరా అనేది, మనం విశ్వాసం కలిగి ఉన్నారా లేదా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అన్నాడు ప్రభువారు. అసలు భయభక్తులు కలిగి ఉన్నామా లేదా అనడానికి పరీక్ష ఏంటంటే మొదటి మెట్టు చెడుతనాన్ని ప్రేమిస్తున్నామా లేదా అనేది. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు చాలా ఉంటాయి ఇక్కడ లోకంలో. లోకమంతా కూడా ఎలా ఉంటుంది, ప్రభు మార్గానికి, ప్రభు యొక్క ఇష్టానికి వ్యతిరేకంగానే ఉంటుంది. ఎందుకంటే యుగ సంబంధమైనది కాబట్టి, భూ సంబంధమైనది కాబట్టి, ఇది పరలోక సంబంధమైనది కాదు కాబట్టి. కానీ మనం కూడా ఏం చేస్తూ ఉంటాం, రక్షణ పొందిన తర్వాత, బలలో చేవేస్తూ వచ్చిన తర్వాత, ఆరాధిస్తూ వచ్చిన తర్వాత అనేక మార్లు మనకు కూడా ఇష్టమే. పైకి నవ్వం, లోపల నవ్వుకుంటాం. పైకి మాత్రం చాలా మొక్కలు ఇలా పెడతాం కోపంగా ఉన్నట్టు, లోపల మాత్రం ఇష్టపడుతూనే ఉంటాం. ఎన్నో ఇప్పటికీ జరుగుతూనే ఉంటాయి. అంటే ఎలా వస్తుంది మనకు ఆశీర్వాదము అని, ఎలా జీవములో మనము ఐక్యపరచబడి ఉంటాము అనేది పరిశీలన చేసుకుంటూ రావాలి. చెడుతనాన్ని మాత్రం కూడా అంగీకరించకూడదు. దాన్ని పూర్తిగా ఏం చేస్తూ రావాలి, మనం దాన్ని అసహించుకోవాలి. ఎప్పటికప్పుడు దాన్ని దగ్గరికి కూడా రానివ్వకూడదు. మొదటి దినాల్లో భక్తులు అంతగా ఉంటా వచ్చారు. ఒక పర్యాయము పెద్ద పేరు నేను మర్చిపోయాను, అంకులు భక్త్ సింగ్ గారి దగ్గరికి వచ్చి మార్నింగు ఏడుస్తూ ఉన్నాడంట. ఏంటంటే నేను రాత్రి పాపం చేశాను అని. ఏం పాపం చేశారు అంటే భక్త్ సింగ్ గారు అడిగినప్పుడు చెప్పారంట, నేను రాత్రి స్మోక్ చేశాను కలలో అన్నాడంట.
అంటే కళలో తను పొగ త్రాగుతున్నట్టుగా అనిపించింది. దాన్ని వదిలిపెట్టారు వారు. అది వారికి పాపంలాగా అనిపిస్తూ వచ్చింది. అంటే ఆ బలహీనత ఇంకా మైండ్లో ఉన్నది. అంటే కళలో కూడా అటువంటి సంఘటనలు రాకూడదు అని అటువంటి జీవితం జీవిస్తూ వచ్చారు పూర్వీకులు. ఎవరో కాదు, మన సహోదరుడు, మన సహవాసంలో ఉన్నటువంటి వారు. కాబట్టి మనము కూడా భయభక్తులు కలిగి ఉండాలి అనేది మొట్టమొదటిగా నేర్చుకుంటూ రావాలి. ప్రతి కుటుంబానికి ఆశీర్వాదం అవసరమే. ప్రతి మనిషికి కూడా దేవుడి యొక్క ఆశీర్వాదం చాలా చాలా అవసరం. ఎలా వస్తుంది ఆశీర్వాదము? చెడుతనాన్ని లోపల కలిగి ఉంటాం. చెడుతనాన్ని పూర్తిగా విసర్జించలేము. విసర్జించాలంటే భయం మనకు. చెడుతనాన్ని విసర్జిస్తే ఏమవుతుందో అని భయపడుతూ ఉంటాం. అందుకనే ఆశీర్వాదము దూరంగా ఉంటా వస్తుంది అని. ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలి అంటే మనము చెడుతనాన్ని పూర్తిగా విసర్జిస్తూ రావాలి. ఎంతమంది భక్తులలాగా ఉంటా వచ్చారు. ఏబును మనం పరిశీలించినప్పుడు ఏబు గురించి ఏం రాయబడతా వస్తుంది? మొదటి అధ్యాయం మొదటి వచనంలో రాయబడతా వస్తుంది. చదువుతారా అనిపిస్తున్న వారు? మనుషుడుండెను, వర్తనుడును, ఇదే జీవితం అంటే. చెడుతనమును విసర్జించినవాడు. ఏబుకు ఎంతో సంపద ఉంది, ఏబుకు ఎంతో మంది సంతానం ఉంది అని మనం చెప్పుకుంటూ ఉంటామే. ఎంతో దేవుని కాపుదల ఉంది అని సాతానుడు, అపవాది కూడా గుర్తిస్తూ వచ్చాడే. కారణం ఏంటి అంటే ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు. ఎటువంటి భయభక్తులు చెప్పమంటారా? తన కుమార్తెలు, తన కుమారులు ఎక్కడన్నా హృదయంలో తప్పిపోతారేమో అని వారి కొరకై ఏం చేస్తూ వచ్చాడు? ప్రతి దినము కూడా బలులర్పిస్తూ వచ్చాడు. ఏ దినము మర్చిపోలేదు. తన గురించి కాకుండా వారి గురించి అర్పిస్తూ వచ్చాడు. తన గురించి అర్పించుకుంటూనే అంతగా భయభక్తులు కలుగుతూ వచ్చాడు. కారణం ఏమంటే చెడుతనము అనేది, చీకటి అనేది మనిషిని అంధకారంలోనికి, మనిషిని శాపంలోనికి, మనిషిని జీవములో నుంచి సంపూర్ణంగా శాశ్వత కాలం వరకు దూరపరిచేదిగా ఉంటా వస్తుంది. అందుకనే మనము కూడా బల్ల దగ్గరికి మనం వస్తా వచ్చినప్పుడు చెడుతనాన్ని అసహించుకుంటున్నామా? చెడుతనాన్ని ప్రేమిస్తూ ఉన్నామా? మన భక్తులైతే కనుక వారు అసహించుకొని అభివృద్ధి పొందిన వారిగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మన జీవితం, మన వైఖరి ఎలా ఉంటుంది అనేది మనం పరిశీలన చేసుకుంటూ రావాలి. ఇదే సామెతలు ఇంకొక పర్యాయం కూడా రాయబడతా వస్తుంది. ఇదే మాట. సామెతలు 16వ అధ్యాయము 6వ వచనం తీసుకుని చదవండి. కలుగును కాబట్టి చెడుతనము నుండి అక్కడేమో అసహించుకుంటారని రాయబడింది, ఇక్కడేమో తొలగిపోతారు అని రాయబడతా వస్తుంది. ఎవరు తొలగిపోతారట? భయభక్తులు కలిగినటువంటి మనుష్యుడు. అందుకనే బల్ల దగ్గరికి మనం వచ్చినప్పుడు మొట్టమొదటి పరిశీలన ఏంటంటే మనం భయభక్తులు కలిగి ఉంటున్నామా లేదా? ఇప్పటి వరకు ఎన్నో సంవత్సరాలు బట్టి రక్షణ పొందుతూ వచ్చాం. చెడు అన్నటువంటిది, చెడు అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క ఆజ్ఞకు, దేవుని స్వరూపానికి, దేవుని లక్షణాలకు వ్యతిరేకమైనటువంటిది చెడు అన్నాడు. ప్రభువా, మేము కూడా నీతిగా జీవిస్తున్నాం ప్రభువా అన్నారు ఎవరు? నాలాంటి భక్తుడు. ఆయన అన్నాడు, మీ నీతి క్రియలు ఎలా ఉన్నాయంట? మురిగుడ్డలాగా ఉన్నాయి అన్నాడు. మనకేమో అవి చాలా శ్రేష్టమైనవి అనిపిస్తూ ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో ఎలా ఉంటున్నాయి? మురిగి పేలికల్లాగా ఉంటా వస్తున్నాయి. కాబట్టి మనం ఎలా ఉంటున్నామో అనేది ప్రశ్న. అందుకని అన్నాడు, ఎప్పుడైనా సరే జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి తీర్మానించుకున్న తర్వాత పౌలు గారు అంటాడు, ఒక మాట అంటాడు, నాకు కలిగిన ఆ దర్శనానికి నేను అవిధేయుడను. ఓ అగ్రిప్పరాజా, ఆ దినాన నన్ను దేవుడు దర్శిస్తూ వచ్చాడు. ఆ దినం నుంచి ఈ దినం వరకు ఎలా ఉన్నాను? నేను అవిధేయుడను కాను. నేను అది మరణమైన, కరువైన, వస్త్రహీనతైన, ఒంటరితనమైన, హింస అయినా, ఆపదైనా, ప్రాణాపాయమైనా సరే ఎడెళ్తాను. నేను ముందుకే వెళ్తాను తప్ప వెనక్కి వెళ్ళను అని తీర్మానం చేసుకుంటూ వచ్చిన భక్తులు మన ముందు కనిపిస్తూ ఉన్నారు. కారణం ఏమంటే దేవుడు వారిని దర్శించాడు, దేవుడు వారిని పిలుస్తూ వచ్చాడు. వారు వెలుగులో ఉంటా వచ్చిన కారణము చేత వారు ఆ మాట చెప్పగలుగుతూ ఉన్నారు. అందుకని బైబిల్లో రాయబడతా వస్తుంది, కుక్క ఒకసారి వాంతి చేసుకున్న తర్వాత మళ్ళీ దాని వైపు చూడదా, చూస్తుందా? బైబిల్ చదివిన వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి మరలా దానికి ఆశపడుతుంది అని. ఏ పాపంలో పిలువబడ్డామో, ఎక్కడ దేవుడితో ఒప్పుకుంటూ వచ్చామో, సరి చేసుకుంటూ వచ్చామో,
ఎన్నో మార్లు మరలా అటువైపు చూస్తాలేమో, ఎన్ని మార్లు వాటిని ఆశిస్తాలేమో. పరిశీలన చేసుకొని ఆపాలి అని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు. లేకుంటే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని కోల్పోతామని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నో మార్లు రక్షణ పొందిన తర్వాత, చాలా ముందుకు వచ్చిన తర్వాత, ఒక పక్కన దేవుడి మందిరానికి వెళ్తూనే సాక్ష్యం కలిగి ఉండి జీవిస్తూనే బలహీనతలు కలిగి జీవించినటువంటి జీవితాలు మనం కలిగి ఉంటాం. అందుకనే దీనిని విసర్జించాలి అని, దీని వైపు కూడా మనము వెళ్ళకూడదు అని మనము హెచ్చరిక చేయబడతా వస్తూ ఉన్నాం. కాబట్టి విశ్వాసంగా మనం పరిశీలించుకుంటూ రావాలి. దేవా, మేము కూడా అలాగ ఉంటున్నామేమో అని. ఇంకో మాట రాయబడతా వస్తుంది, కడుగుబడిన పంది మళ్ళీ బురదలోనికి వెళ్ళినట్టుగా అని. అందుకని దేవుడు చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడను అని కదా. 1 పేతురు 1వ అధ్యాయం 16వ వచనమేనా? చదవండి ఒకసారి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను, మీరును పరిశుద్ధులై యుండుడని. కాబట్టి ఒకటి, దేవుడు పరిశుద్ధుడు. ఆయన మనతో ఉండాలి అంటే మనం ఎలా ఉండాలంట? పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. ఇప్పుడు పరిశుద్ధత గురించి మాట్లాడుతూనే ఉంటాం. పరిశుద్ధంగా మనం ఉండాలి అంటే అర్థం ఏంటంటే, మనము చెడుతనాన్ని పూర్తిగా విసర్జించి దాని నుండి మనం ఏం చేయాలి? సపరేట్ చేయబడుతూ రావాలి. అప్పుడు మాత్రమే మనము ప్రభువులో ఉండగలము, భయభక్తులు కలిగి ఉండగలం. ఇప్పుడు చదవండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక. పౌలు గారు హెచ్చరిక చేస్తున్నాడు మనకు. 7వ అధ్యాయం 1వ వచనం. మాట ఆరాధన కూడా చెప్దాం అనుకున్నాము. ప్రియులారా, ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు, చూడండి, శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషమును, చూడండి, వాటి నుంచి మనము పవిత్రులుగా చేసుకోవాలి. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? సంఘానికి చెప్తా ఉన్నాడు. సంఘములో ఇంకా ఇలాగ ఉన్నారు అని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తిస్తూ వచ్చాడు. ఇలాగే ఉంటున్నారు, కొనసాగుతూ ఉన్నారని గుర్తు చేయబడతా వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మనం ఇంకా అలాగే జీవిస్తామంటే గుర్తుపెట్టుకోండి, దేవుని ఆశీర్వాదం రాదు. దేవుని యొక్క శాపం మన మీద ఉన్నట్టుగా మనం అర్థం చేసుకుంటూ రావాలి. కాబట్టి ఒక దినాన దేవుడు త్వరగా రాబోతూ ఉన్నాడు. దేవుడు వచ్చాడు అంటే ఎక్కడికి వెళ్తామంటే, చెడుతనంలోనే ఉంటూ, చెడుని ప్రేమిస్తూ, పైకి మాత్రమే దేవుణ్ణిలో ఉంటే కనుక విడిచిపెట్టబడతాం. అక్కడ డోర్స్ క్లోజ్ చేయబడతా ఉంటాయి. ప్రభువా తీము, మేము మందిరంలో చేపలు వేసాం, వాద్యాలు వాయించాం, ఆరాధించాం, పరిచర్య చేశాం, అలాగే ఎంతో సమర్పించుకుంటూ వచ్చాం, బాధ్యత కలిగి ఉన్నాం. తీయండి ప్రభువా, మీరెవరో నేను ఎరుగను, ఎందుకని ఆయన పరిశుద్ధుడు. మనం ఉండలేము, అక్కడ వెళ్ళలేము, అసలు ముందు ఆయన సమీపించలేము. కాబట్టి తీర్మానం చేసుకోవాలి. ఇంకా ఒకవేళ ప్రభుకు దూరంగా వెళ్తా ఉన్నావేమో, శరీరాన్ని ప్రేమిస్తూనే ఉన్నావేమో, ఈ లోకం మట్టికే జీవం అనుకొని జీవిస్తూ ఉన్నామేమో, ఆత్మీయతలో మారు మనసులోకి వచ్చిన తర్వాత కూడా దాదాపుగా 80% క్రైస్తవులు ఈ దినాల్లో క్రీస్తు దేని కొరకంటే ఏదో ఆచారం కొరకు, ఏదో భక్తి కొరకు, ఏదో ఒక ఆచారంలాగా ఉంది కాబట్టి ఇక్కడ ట్రెడిషన్, దాని కొరకు. కానీ హృదయపూర్వకంగా, అనుభవపూర్వకంగా దేవుని తెలుసుకుని ఎరిగిలేరు. కాబట్టి అనేకమైన సమస్యలు. కాబట్టి క్రైస్తవ జీవితానికి తగినటువంటి ఫలాలు లేవు, సాక్ష్యం లేదు, అనేక మంది రావటం లేదు. క్రీస్తు ప్రభువు అన్నాడు, మీ నిమిత్తమే నా నామము అన్ని జనుల మధ్యలో దూషణ పాలగుచ్చున్నది అంటా వచ్చాడు. కాబట్టి ఇది క్రైస్తవుల జీవితం. అందుకని ఇక్కడ ఉన్న ఇంకా యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించారేమో. ఒకవేళ ఎలా అంగీకరించారు? శరీర కార్యాలు కొనసాగుతూనే ఆరాధిస్తున్నావేమో, మందిరంలోకి వచ్చి వెళ్తూ ఉన్నావేమో, ఏం ఉపయోగం లేదు, దేవుడు ఆశీర్వాదం రాదు. అంతేకాదు, ఈ లోకంలో మనం అశాశ్వతం, ఎప్పుడు మనం ఉంటాం, ఎప్పుడు పోతామో మనకు తెలియదు. క్రీస్తు ప్రభువు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆయన రాకడ సమీపంగా ఉంది. కాబట్టి తీర్మానం చేసుకో, ప్రభువా, నేను ఇక నుంచి చెడుతనాన్ని విసర్జించాను, చెడుతనాన్ని ప్రేమిస్తున్నాను. ప్రభువా, శరీరాన్ని ప్రేమిస్తూ ఉన్నాను, లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాను, లోకాశనాలు ఇంకా లాగుతూనే ఉన్నాయి. ఆత్మీయ జీవితంలోకి వచ్చినప్పటికీ ప్రభు క్షమించు అని అడిగామా, వెంటనే ఆయన అంగీకరిస్తాడు. ఆయన ఆశీర్వాదానికి మనల్ని కారకులుగా, వారసులుగా పిలుస్తాడు. వారసులుగా పిలిచి ఆయన ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చేవాడిగా ఉంటా వస్తాడు. కాబట్టి ఇటువంటి తీర్మానాలకు రావాలని ప్రభువారు కోరుతా ఉన్నాడు. ఇది మొదటి అంశం. ఏంటంటే మొదటి అంశం ఏంటి? భయభక్తులు కలిగి ఉండట. కాబట్టి భయభక్తులు ఉన్నామా లేదా టిక్ పెట్టుకోండి అన్నాడుగా పౌలు గారు. ఏమన్నాడు? మనమే
పరీక్షించుకోవాలి. పరీక్ష రాసుకున్న ఆన్సర్స్ కూడా మనమే ఏం చేసుకోవాలన్న మార్కులు కూడా మనమే వేసుకోవాలి. ఇప్పుడు ఎన్ని మార్కులు వచ్చాయి అక్కడ చూసుకోండి. 5 మార్కులు క్వశ్చన్ అనుకుందాం. అది ఎన్ని మార్కులు వస్తాయి? చెడుతనాన్ని విసర్జించిన దాంట్లో హృదయమార పరిశీలించుకోవాలా, ఎప్పుడు జరుగుతుంది ఇది అనేది. కాబట్టి ఇది మనం పరిశీలన చేసుకుంటూ రావాలి. చూడండి, యెషయా గ్రంథము 11వ అధ్యాయము. యెషయా గ్రంథం 11వ అధ్యాయము. అసలు ఈ భయభక్తులు అనేది ఎలా వస్తుందో నేను చెప్తున్నాను. ఎలా వస్తుంది? మనం అనుకుంటున్నాము మనం మారాలేమో అని. మనం చూస్తామా? యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి 3 దాకా చదువుతారు ఎవరన్నా? తీసుకున్నాం. అంకురం ఎదిగి ఫలించును, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారమునకు ఆత్మ. చాలు. కాబట్టి ఈ ఆత్మ ఏ ఆత్మ ఇది చెప్పండి. లాస్ట్ మాట చదివారు కదా, యెహోవా ఎడల. అక్కడి నుంచి కావాలి నాకు. యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనల్ని ఆయన ఆత్మస్వరూపి కాబట్టి ఇప్పుడు దర్శిస్తున్నాడు అంటే, తాగుతున్నాడంటే భయభక్తులు కలిగి ఉంటాం. చెడుతనం గుర్తొస్తుంది, చెడుతనం ఒప్పుకుంటాం. ఒకవేళ మందిరంలో కూర్చొని ఇంకా దర్శింపబడకపోతే అలాగే వెళ్ళిపోతూ ఉంటాం, పరిశీలన చేసుకుంటాం. దేవా, నా కుటుంబము, నా కుమారుల కుటుంబము, కుమార్తెల కుటుంబాలు కూడా బాగుండాలి అని కోరుకునే మనము మొట్టమొదటిగా మనం ఎలా ఉన్నామో చూసుకుంటూ రావాలి. అబ్రహాం ఒక్కడ నీతిగా ఉంటే లోతు కూడా కాపాడబడతా వచ్చాడు. లోతు విడిచిపెట్టబడలేదు. లోతు విడిచిపెట్టబడలేదు. అబ్రహాం ఒక్కరు నమ్మకంగా ఉంటే అబ్రహాము నిమిత్తము ఏమన్నాడు? దావీదు సింహాసనం. దావీదు నిమిత్తము చెప్పండి, రాజరికము కదా. ఆ తర్వాత క్రీస్తు నిమిత్తము అన్యులమైన మనకు కూడా ఆ వంశంలోకి ఇలాగా జరుగుతూ వచ్చింది. ఒక్క మనుష్యుని, ఒక్క విధేయత, ఒక్కని నమ్మకము ద్వారా ఎంత కార్యం జరుగుతూ వస్తుందో చూడండి. అబ్రహాము చేసినటువంటి వాగ్దానం భూమి ఇప్పుడు ఇజ్రాయెల్ ఫైటింగ్ చేస్తుంది దాని కొరకే కదా, ఇప్పటికీ కొనసాగుతూనే వస్తుంది. అది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మనం నమ్మకంగా ఉండాలి. అందుకనే ఆత్మ తాగుతున్నాడా మందిరంలో? ఒకవేళ పనిచేస్తూ ఉన్నాడా పరిశుద్ధాత్మ దేవుడు? పరిశీలిస్తే మనము పరిశీలించుకుంటాము అనేది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాలు చదువుతారా? ఫిలిప్పీ 2 మరి ఎక్కువగా కాబట్టి పౌలు సంఘానికి రాస్తా ఉన్నాడు. ఓ సంగమా, ఓ ఫిలిప్పీ సంగమా, మీరేం చేస్తారంటే భయముతో వణుకుతో రక్షణ కొనసాగించుకోండి. భయం లేకుండా కాదు, చాలా ఫ్రీగా ఉంటున్నారేంటి? రక్షింపబడిన మీరు ఏమాత్రం కూడా సొహ లేకుండా ఉంటున్నారేంటి? అలా ఉంటే సాతానుడు త్వరగా లాగేస్తాడు, బలహీనైపోతారు. కాబట్టి భయము భక్తి కలిగి ఉండండి ఆయన చెప్తా వచ్చాడు. దినాల్లో ఎందుకు మనము ఇక్కడ కొంత కొనసాగించాలని కోరపడుతూ ఉన్నాను? దేవుడు నన్ను ప్రజలు చేస్తున్నాడు చెప్పాలి. ఎందుకు అంటే మన యొక్క విశ్వాసం ఎలా ఉండాలంటే, ఆరాధిస్తూ వచ్చిన మనం ఈ లోక సంబంధమైనటువంటి జీవితం, దేవుడు పరిసంబంధమైనటువంటి జీవితంలో కూడా మనకు కనెక్షన్ ఉన్నదని, సంబంధం ఉన్నదని మర్చిపోయాం. ఆదాముతో తెగిపోయినటువంటి ఈ బంధాన్ని క్రీస్తు ప్రభువారు దేవుడే ఈ లోకానికి వచ్చి మరలా సంబంధాన్ని దాన్ని సంధి చేశాను, సమాధానపరచనన్న మాటలు మనకు కనపడుతూ ఉంటాయి. సమాధానపరచబడిన తర్వాత మనం ఎలా ఉంటామంటే భూలోకంలో ఉంటాం, కానీ పరలోకం యొక్క దృష్టి కలిగి ఉంటాం. భూలోకంలోనే ఉంటాం, మన పౌరసత్వం ఎక్కడ ఉంటుంది? పరలోకంలో ఉంటుంది. ఇదే ఫిలిప్పీయులకు రాస్తూ అంటాడు, మన పౌరసత్వం అయితే ఎక్కడుంది? పరలోకమందు ఉంది అంటాడు. కాబట్టి అక్కడ స్వాస్థ్యం ఉంది, పౌరసత్వం ఉంది మనకు. అక్కడ దేవుని యొక్క వారసులుగా స్వాస్థ్యంగా మనం చేపడతా వచ్చాం. అంతగా మన యొక్క దృష్టి ఉంటా వస్తుంది. కానీ ఎలా ఉన్నాయి ప్రస్తుత పరిస్థితులు అంటే, సంఘాల్లో అంటే మీ సంఘం చాలా మంచిది, మీకు ఎలా తెలుసు? నాకు తెలియదు యాక్చువల్గా. నాకు రాత్రి అన్న వాళ్ళు ఫోన్ చేశారు, ఇక్కడ సంఘం ఉండండి. నేను ఫస్ట్ టైం రావటం మీ దగ్గరకు. బట్ మిమ్మల్ని గురించి అనుకోకండి. సంఘాల్లో, క్రైస్తవ సంఘాల్లో భయము లేకుండా ఎవరు
ఎంతో కాలము రక్షణ పొంది పరిచర్య చేసి సమర్పించుకొని సువార్తలు చేసి చివరికి వచ్చిన తర్వాత ఈ లోక సంబంధమైన వాటి కొరకు దేని కొరకు నేను వాక్యం చెప్పాలా, లేకపోతే నేను సిస్టర్స్ కూడా అలాగే ఎన్నో కోరికలు చూడండి. కాబట్టి ఇది కూడా దేనికి సంబంధించిందంటే యెహోవా యందు భయభక్తి లేకపోవటము. ఆయన ఈ లోకానికి ఎలా వస్తా వచ్చాడు అంటే, ఎలా వచ్చాడు? తగ్గించుకొని వస్తా వచ్చాడు. ఎలా వచ్చాడు? తగ్గించుకొని వచ్చాడు. తగ్గించుకొని రావడం అంటే ఎలా ఉంటుంది? ఎప్పుడు వస్తుంది అదంతా? ఎప్పుడు వస్తుందన్నా? కొంచెం హై స్టాండర్డ్స్ పెద్ద కొద్దిగా సీనియర్స్ ఉన్నారని అట్లా మాట్లాడుతున్నాను నేను, లేకపోతే ప్లెయిన్గా చెప్పేసి ఉండేవాడిని. ఏనా స్వార్థం ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఇవన్నీ వస్తాయి, అంతేనా? స్వార్థం ఎప్పుడు చనిపోతుంది? ఫస్ట్లోనే చెప్పుకున్నాం కదా, దేవుణ్ణి చూసినప్పుడు మనం ఏమైపోతాం? మనం గుర్తొస్తాం మనుషుల్లాగా. ఎప్పుడు దేవుణ్ణి చూస్తాం మనం? ఎప్పుడు చూస్తాం? హార్ట్ మొత్తం ఆగిపోయిన తర్వాత ఒక 10% 20% కొట్టుకుంటా ఉంటుంది చూసారా, అప్పుడు గుర్తొస్తాం మనం. అయ్యా బ్రతికితే చాలయ్యా అనుకుంటాం. బ్రతికిన తర్వాత ఏమనుకుంటాం? అందరు నాకు లోపడాల్సిందే అంటాం. చూడండి ఎలా ఉందో క్రైస్తవ జీవితం. దీన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటూ రావాలి. ఎలా ఉంటున్నాము అని. ఇంకా మనం ఎలా ఉంటున్నామంటే శరీరంలోనే ఉన్నాము, స్వార్థంలోనే ఉన్నాము, క్రీస్తు ప్రభువును చూడటం లేదు. అందుకని మనకు కలిగిన దర్శనము ఎటువంటిదో చూసుకోవాలి. కాబట్టి ఇది మొదటి అంశం. దేవుని యందు భయభక్తులు ఎవరు నేర్పిస్తారంటే, ఎవరిస్తారంటే దేవుని ఆత్మ. భయభక్తులు రావటం లేదంటే, చెడుతనంలో కొనసాగుతున్నామంటే, శరీరం చెప్పింది నడుస్తున్నామంటే, మనసు చెప్పిన దాని ప్రకారం చేస్తున్నాము అంటే, హృదయం చెప్పిన దాని ప్రకారం వెళ్తున్నాము అంటే, లోక పద్ధతుల ప్రకారం నడుచుకుంటున్నామంటే అర్థం ఏంటంటే ఆత్మ మనకు అంతగా గిఫ్ట్ ఇవ్వలేదు అని. ఎవరు చెప్పారు? నేను చెప్పానా? యెషయా భక్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు 11 అధ్యాయాలు రాయించి పెట్టాడు. భయభక్తులు పుట్టించు ఆత్మ. ఈ భయభక్తులనగా చెడుతనాన్ని విసర్జించుట, ఇది మొదటిదన్నమాట. తర్వాత మనం చదువుకుంటాం మనం సామెతలు 22:4. సామెతలు 22:4. కాబట్టి ఇంకొక మాట అన్నమాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతి ఫలము అన్న మాట మనం చూస్తూ ఉంటాం కదా. ఇది ఇప్పుడు ఒక ఆయన్ని మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. నోవాహు పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి హెచ్చరింపబడి భయభక్తులు కలబడి చాలు. కాబట్టి ఇప్పుడు చూడండి, అది వరకు చూడని సంగతులను చూస్తూ వచ్చాడు. ఆ తర్వాత భయభక్తులు కలిగి తన ఇంటి వారి కొరకు ఏం కట్టుకుంటూ వచ్చాడు? ఓడను తయారు చేసుకుంటూ వచ్చాడు. ఇది వినయం అంటే. అందుకనే మన యొక్క విశ్వాసము, నిరీక్షణ ఇవన్నీ కూడా మనకు రాయబడతా వస్తాయి. హెబ్రీ పత్రికలో మనం చూడని సంగతులను విశ్వసిస్తూ ఉంటాం. దేవుడు ఒక దినాన వస్తాడు అని, పరలోకం ఉంటుందని, అక్కడ రాజులైన యాజక సమూహముగా దేవుని సొత్తైన ప్రజలంగా ఉంటాము అని, శ్రేష్టమైన జనంగా ఉంటామని, అంతేకాదు కానీ అనేక మందికి తీర్పు తీర్చుట కొరకై దేవుని బిడ్డలుగా, దేవుని స్వాస్థ్యంగా, కుమారులుగా, కుమార్తెలుగా అంటే అక్కడ అవన్నీ ఉండవులే. కాబట్టి ఒకే ఆత్మ కలిగి ఉంటాం అందరం కూడా. అక్కడేమి ఇక్కడలాగా స్త్రీలు పురుషులు ఉండరు. అక్కడ సిస్టర్స్ బ్రదర్స్ అనేది అక్కడ భేదం ఉండదు. అందరూ ఆత్మలు ఒకే రకంగా ఉంటాం. చాలా బాగుంటుంది అక్కడ. అది మనం కోరుకుంటాం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నోవాహు వెంటనే పిలువబడినప్పుడు వస్తా వచ్చాడు. ఎంత కష్టం అండి. వర్షాన్ని ఎప్పుడు చూడలేదు ఆ దినాల్లో. వర్షం వస్తుంది అని కూడా తెలియదు. దేవుడు చెప్పాడు వర్షం వస్తుంది అని చెప్పాడు. ఇది నమ్మటానికి ఆస్కారం ఉందా? బేస్ ఉందా ఏమన్నా? ఏ బ్రదరు? బేస్ లేదు. బేస్ లేకుండా నమ్మగలమా? నమ్మలేము. నేను కూడా అంతే. ఏదన్నా ఆలోచించేటప్పుడు ప్రభువారు చేస్తాడా, ఇంతకుముందు ఎప్పుడైనా చేశాడా నాకు ఆ విషయాల్లో, ఇలా ప్రార్థన చేస్తే ఇలా జరిగిద్దా, ఒక బేస్ చూస్తూ ఉంటాం. అండి దానికన్నా విశ్వాసానికి చాలా ఎంటైర్లీ డిఫరెంట్. విశ్వాసం అంటే విశ్వాసం అంతే. దేవుడు పిలిచాడు, నేను లోపడ్డాను. భక్సింగ్ గారు ఒక మాట రాస్తూ ఉంటాడు. అంటే అనేక మంది చెప్తా ఉన్నప్పుడు నేను కూడా వింటావచ్చు. ఏమాట అంటే మన యొక్క
ఆయన పేరు ఏం పేరు? రండి. తర్షీష్కి వెళ్తాడు కదా, యోనా. యోనా గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు భగత్ సింగ్ గారి గురించి ఆయన అంటాడనమాట, యోనా తిమింగలాన్ని మింగాడు అని బైబిల్ రాసినా కూడా నేను నమ్ముతాను. బైబిల్ ఏది చెప్తే అది నమ్ముతాను. తిమింగలము యోనాని మింగటం కాదు. ఆయన కడుపులో 3 దినాలు ఉంటే ఎలా నమ్ముతావు, ఎడ్యుకేటరే కదా అని అడిగారంట ఒక పర్యాయము. అప్పుడు భగత్ సింగ్ గారు చెప్పారంట, రిప్లై ఇచ్చారంట, యోనా తిమింగలాన్ని మింగాడు అన్నా కూడా నేను నమ్ముతాను. ఎందుకు నమ్ముతాను? బైబిల్ చెప్తా వచ్చింది కాబట్టి అని. కాబట్టి ఇలాగూ మనం కూడా విశ్వాసంలో ఎలా ఉంటా రావాలంటే నమ్ముతూ రావాలి. వినయము క్రీస్తు ప్రభు వారికి చూపించిన వారిగా మనము వస్తూ రావాలి. ఎప్పుడు కూడా మనం ఎలా ఉంటామంటే అవిధేయులాగే వస్తాం. నోవాకి ఎలా సాధ్యపడతా వచ్చింది? ఆ దినాల్లో ఎప్పుడు చూడలేదే. ప్రజలందరూ ఒకవైపు వెళ్తూ ఉంటే ఈయనొక్కడే ఒకవైపు వెళ్తూ వచ్చాడు. అది ఆత్మీయ జీవితం అంటే. అందుకనే ప్రత్యేకించబడినటువంటి ప్రజలు అని. మన సహవాసం కూడా అనేకమైన సహవాసాల నుంచి వచ్చింది. ఎందుకంటే ఆత్మీయత ఉండాలని, ప్రభు యొక్క సంగతులు అర్థం చేసుకొని, పరలోక సంగతులు అర్థం చేసుకునేటువంటి జీవితం భూలోకంలో కలిగి ఉండాలని ఈ యొక్క మంచి దర్శనంతో స్టార్ట్ చేయబడినటువంటిదే ఈ సహవాసం. ఈ సహవాసంలో కూడా ఏమైపోతా వచ్చాం? దర్శనం లేనటువంటి వారు, మారు మనసు లేనటువంటి వారు, భయభక్తులు లేనటువంటి వారు అనేక మంది వచ్చారు. కానీ మనకు అర్థం కాలేదు. అది అర్థమయ్యేటప్పటికీ ఈ టైం అయింది. అది అర్థం కావడానికే ఇలా వస్తా వచ్చింది. ఇప్పుడు నేను ప్రభువుని ఆరాధించగలను. ప్రభు మా సహవాసాన్ని మీరు దర్శించినందుకై మీకు వందనాలు. ఎందుకని ఎవరు దేవుని బిడ్డలు, ఎవరు ఆత్మీయులు, ఎవరు ఆత్మీయులు కాదో తెలుసుకోవడానికన్నా సహాయపడతా వచ్చారు. ముందు నేను ఆత్మీయునో కాదో తెలుసుకోవడానికి ఈ పరిస్థితులు తీసుకుని వచ్చారు, మీకు వందనాలు అని. కాబట్టి నోవాహు ఎప్పుడు చూడని సంగతులు చూస్తూ వచ్చాడు. మనం ఎక్కడ చూస్తున్నాం? లోకం మొత్తం లోకం వైపే ఉంటా వచ్చింది. లోకం ఏం ఆలోచిస్తుంది? తినము, త్రాగము, సుఖించము, దానికి అవసరమైన సంగతుల కొరకై పాటుపడము. అంటే పాటుపడద్దని చెప్పట్లేదండి. పిల్లల్ని చదివించుకోవాలి, కష్టపడాలి, కుటుంబాలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి ఆత్మ మనలో ఉంచాడు. ఈ ప్రాణాన్ని కూడా మనము దేవుడు పిలిచే వరకు కాపాడుకోవాలి. ఆ బాధ్యత కూడా మనకి ఇచ్చాడు. అలాగని కాదు, కానీ ఈ లోకంలో జీవిస్తూనే పరలోక సంబంధులాగా పరలోకం వైపు చూడాలి. దేవుడు ఏం చెప్తున్నా నడుచుకుంటూ వెళ్ళాలి. అది నష్టమైన, కష్టమైన, అవమానమైన. ఆ దినాల్లో నోవాహు అవమానపరచబడతా వచ్చాడు. దేని కొరకు చేస్తున్నా? వర్షమా? ఎట్లా ఉంటుంది అది? ఇప్పుడు చూసావా నువ్వు? ఏదో అయింది. కుటుంబానికి మొత్తం అయిందా? కుటుంబానికి మొత్తం అయింది. అలా అయిన వాడే ఎవరి యందు భయభక్తులు కలిగిన వాడు? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. అలాగే ఉంటున్నాము మనం. అందుకనే మనం ఏమీ కూడా మనం అటు ఇటు చూడకూడదు. ఒకే వైపు చూడాలి, పరలోకం వైపే చూస్తూ వెళ్ళాలి. కానీ ఈ లోకంలో మనకు లాభకరమైనటువంటిది, ఘనమైనటువంటిది ఏదన్నా పేరు ప్రఖ్యాతులు వచ్చేది అటువైపు చూడకూడదు. ప్రభుకి ఇష్టమా కాదా పరిశీలించుకుంటూ ముందుకెళ్ళాలి. అందుకని రెండోదిగా మనం హెచ్చరిక చేయబడతా వస్తున్నాం. యెహోవా యందు భయభక్తులు దేనికి మూలమంట? వినయమునకు మూలము. వినయమునకు కాబట్టి ప్రతిఫలము లేకపోతే మూలము అని మనం పరిశీలన చేసుకుంటూ రావాలి. వినయముతో ఉంటున్నామా అని. ఎవరైతే వినయం కలిగి ఉన్నారో వాళ్ళు దేవుడి యందు దీవించబడతా వచ్చారు. ఏమాత్రము కూడా సందేహము లేకుండా, కొరత లేకుండా దీవించబడుతూ వచ్చారు. అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాం వెంటనే లోబడ్డాడు. అబ్రహాముకు తెలుసా ఏమన్నా ఇవన్నీ? స్వాస్థ్యమని తెలుసు అబ్రహాముకు? తెలీదు. అబ్రహాముకు నీకు మెదటికి సంతానాన్ని ఇస్తాను అని చెప్పినప్పుడు అబ్రహాము కూడా నవ్వాడు. నవ్వాడా? బైబిల్లో ఉందా ఆ మాట? 17వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. 17 తర్వాత చూడండి, అబ్రహాం నవ్వుతాడు. తర్వాత అనుకొని అంటాడు, ఇస్మాయిల్ గురించి అనుకొని, అయ్యా ఇస్మాయిల్ని సన్నిధిలో బ్రతికినట్లుగా అనుగ్రహించని ప్రార్థన చేస్తాడు. 18వ అధ్యాయంలోకి వచ్చినప్పటికి మళ్ళీ ఎవరు నవ్వుతారు? శారా కూడా నవ్వుతా వచ్చింది. శారా ఎందుకు నవ్వావు? నేను నవ్వలేదు. నువ్వు నవ్వావు, కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని దేవుడు చెప్తా వచ్చాడు. ఎవరైతే విధేయులుగా ఉంటా వచ్చారో వారి జీవితాలు ఈ లోకంలో కూడా బాగున్నాయి, పరలోకం వరకు ఆయన దీవించిన వాడిగా ఉంటా వచ్చాడు. కాబట్టి కూర్చున్న వారిలో నా సమయం అయిపోతా వస్తుంది. మొత్తం ఒక 4-5 సంగతులు చెప్పాలనుకున్నాం, కానీ ఒక 2 సంగతులతోనే ముగించుతున్నాము. దేవుని చిత్తమైతే మరొక మారు, ఓకేనా? ప్రభు అనుమతించిన కొలది, మీరు అనుమతించిన కొలది మిగతా విషయాలు నేను వివరించడానికి ప్రభు సహాయపడతాడు. అయితే విషయం ఏంటంటే, దీవించబడాలి అంటే మెట్లున్నాయి. దీవెన మనకు సమీపంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు
ఎందుకు శాపగ్రహిపోతా వచ్చాడు? ఆయన మీరు ధనవంతుల ఒకటి కొరకై ఆయన ఏమైపోతా వచ్చాడంట? దరిద్రుడిగా మారుతూ వచ్చాడు అని 2 కొరింథీయులు మనం చూస్తూ ఉంటాం. ఆయన మనల్ని బాగుండాలని, ఫలించాలని, అభివృద్ధి పొందాలి అని, ఈ లోకంలో మంచివారిగా జీవించాలని. చూడండి, మారు మనసు రక్షణ వస్తే దేవునికి లాభం ఏంటి? ఈ లోకంలో మనం మాత్రం మంచి సాక్ష్యం కలిగి ఉంటాం. వాళ్ళు క్రైస్తవులండి, అబద్ధం ఆడరండి, వారు క్రైస్తవులండి, మోసం చేయరండి, వీరు నమ్మొచ్చండి, క్రైస్తవుని కూడా నమ్మకూడదండి, అటువంటి క్రైస్తవులు కాదండి వీళ్ళు అని చెప్తా వచ్చారు. ఎవరికి మేలు జరిగింది ఇప్పుడు చెప్పండి? మనకే కదా. ఈ లోకంలో కూడా కీర్తి లేకపోతే ఆ ఘనత దేవుడు మనకి ఇచ్చిన వాడిగా ఉంటా వస్తున్నాడు. అందుకని పరలోకంలో కూడా దీవించని ప్రభు కోరుతా ఉన్నాడు. బల్ల దగ్గర వచ్చి పరిశీలించుకోవాలి, ఇంకా శరీరంలో ఉన్నామా అని. భయభక్తులు కలిగి ఉంటున్నామంటే ఓకేనా, ఏదో కలిగి ఉంటున్నాము కాదు, నిజమైనటువంటి భయభక్తులకు కలిగి ఉంటున్నామని, చెడుతలను విసర్జిస్తున్నామా లేదా ప్రేమిస్తున్నామా అని, వినయం కలిగి ఉంటున్నామా కలిగి లేమా అనేది పరిశీలన చేసుకుని బలలో చేయబట్టి ప్రభు సహాయపడిన కాక. దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనాపూర్వకంగా ప్రభువులో చేయవచ్చు.